మాజీ క్రికెటర్ల కోసం నిర్వహిస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ 2024 విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నీలో భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో భారత ఛాంపియన్లు, పాకిస్తాన్ ఛాంపియన్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఛాంపియన్గా అవతరించింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భారత ఛాంపియన్స్ జట్టు విజయం సాధించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టుకు తొలి షాక్ ఇవ్వడంతో భారత బౌలర్లు సఫలమయ్యారు. రెండవ ఓవర్ చివరి బంతికి షర్జిల్ ఖాన్ వికెట్ తీసి భారత ఛాంపియన్ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు అనురుద్ సింగ్. దీని తర్వాత మక్సూద్ 21 వికెట్ పడగొట్టడంలో వినయ్ కుమార్ సఫలమయ్యాడు. కాగా కమ్రాన్ అక్మల్ 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులు చేయగా మిస్బాహుల్ హక్ 18 పరుగులు చేశాడు. దీంతో పాక్ ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఛాంపియన్ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ రాబిన్ ఉతప్ప 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యి నిరాశపరిచాడు. అయితే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన చేశాడు. పాక్ ఛాంపియన్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న రాయుడు 30 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన సురేష్ రైనా 3 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన గుర్కీరత్ సింగ్ మాన్ 33 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో బరిలోకి దిగిన యూసఫ్ పఠాన్ 16 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 1 ఫోర్ సహాయంతో 30 పరుగులు చేసి మ్యాచ్ మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపేలా చేశాడు. చివరకు 19.1 ఓవర్లలో యువరాజ్ సింగ్ అజేయంగా 15 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ అజేయంగా 5 పరుగులు చేశారు. దీంతో భారత ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్ను ఓడించి మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీని గెలుచుకుంది.